వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక మనకి ఈ రోజు వచ్చేటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబులకు సంబంధించి ఇంకో డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవరకు మనకి ప్రధానంగా చూసినట్టే డిఎంహెచ్ఓ, డిసిహెచ్ఎస్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్వి మెడికల్ కాలేజ్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, మెటర్నల్ హాస్పిటల్ తిరుపతి అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసెస్ అనమాట. సో మనకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి 20వ తేదీ ఆగస్టు వరకు కూడా ఇవి స్వీకరించబడుతున్నాయి అంటూ మనకి చాలా క్లియర్గా రావడం జరిగింది. సో రీసెంట్గా కూడా కొన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క జాబ్స్ గురించి, సెలక్షన్ ప్రాసెస్ కన్నా ఏ విధంగా అప్లై చేయాలి, ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, అన్ని స్టెప్ బై స్టెప్ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఈ యొక్క కామెంట్ బాక్స్లో మీ యొక్క సందేహాన్ని చెప్పినట్లయితే ఖచ్చితంగా దానికి రిప్లై ఇవ్వబడుతుంది అనమాట. సో దీనికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ యొక్క చిత్తూరు.ఏపీ.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మన యొక్క అప్లికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో నేనైతే ముందుగా అయితే ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి చెప్తాను అనమాట. ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కానివ్వండి అన్నీ కూడా నేను చెప్తాను. ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చెక్ చేసుకోండి. ఈ యొక్క డిస్క్రిప్షన్లో వీడియో కింద లింక్ కింద ఇవ్వబడుతుంది అనమాట. మీరు ఖచ్చితంగా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా సరే ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ప్రధానంగా ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక మనకు చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫర్, ఇవి వచ్చేటికి టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. రేడియోలాజికల్ ఫైసిస్ట్ అనమాట, ఇది వచ్చేటికి 2 ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 21, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 13 ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ వచ్చేటికి 2 ఉన్నాయి. ఆప్థాల్మిక్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. అనస్థీసియా టెక్నీషియన్ 6 ఉన్నాయి. ఆడియోమెట్రిషియన్ ఇది వచ్చేటికి 5 ఉన్నాయి. డెంటల్ టెక్నీషియన్ వచ్చేటికి 2 ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ 7 ఉన్నాయి. ఈసీజీ టెక్నీషియన్ 1 ఉంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 3 ఉన్నాయి. మెడికల్ రికార్డర్ టెక్నీషియన్ 1, ఓటీ టెక్నీషియన్ 3, స్పీచ్ థెరపిస్ట్ 2, పర్ఫ్యూషనిస్ట్ 2, ఆఫీస్ సబార్డినేట్ 14. ఇది 10th క్లాస్ క్యాడర్ అనమాట మనకి. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనమాట, ఇది 2 ఉన్నాయి. జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ, ఎంఎన్ఓఆర్ఎఫ్ఎన్ఓ ఇవి వచ్చేవాటికి మనకు టోటల్ 53 ఉన్నాయి. ఇవి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్స్, ఇది వచ్చేటికి మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఎంఆర్ఏ రికార్డ్ అనమాట. ఈ 2 ఉన్నాయి వేకెన్సీస్. ఎలక్ట్రీషియన్ వచ్చేటికి 4 ఉన్నాయి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అనమాట 1 ఉంది. ప్లంబర్ వచ్చేటికి 4, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనమాట 6 ఉన్నాయి. టోటల్ వచ్చేటికి 162 అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే మనం చెప్తాను. అదేవిధంగా డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి 5th నుంచి స్టార్ట్ అయింది. 20th అనేది లాస్ట్ డేట్ అనమాట. మనకి కంప్లీట్గా కౌన్సిల్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అపాయింట్మెంట్కి సంబంధించి కూడా ఆగస్టు మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకు వస్తుందంటూ దీనికి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్క నోటిఫికేషన్ అప్లై చెప్పాను ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి. సో ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఇవే కామన్గా ఉంటాయి అనమాట. సో నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసే టైం లేదు కాబట్టి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరు ఏ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అది అక్కడ పాస్ చేసి మీరైతే చూసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి. అదేవిధంగా నేను 10th క్లాస్కి సంబంధించి మనకి ఏ అయితే పోస్టులు ఉంటాయో ఎక్కువ మంది మెజారిటీ మెంబర్స్ అప్లై చేసే వాటికి అయితే పర్టికులర్గా చెప్తాను అనమాట. ఇక అనస్థీసియా టెక్నీషియన్కి వచ్చేవాటికి మస్ట్ బి పాసెస్ ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ అండ్ 2 years డిప్లొమా అనస్థీసియా టెక్నీషియన్ మస్ట్ బి రిజిస్టర్ అని APPMB అనమాట. కార్డియోమెట్రిక్ ఇది కూడా స్పెషలైజేషన్ చేయాలి. BSc ఆడియాలజీ. డెంటల్ టెక్నీషియన్ కంపల్సరీ ఈ యొక్క డెంటల్ మెకానిక్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. రేడియోగ్రఫర్ వచ్చేవాటికి CRA, DRGA, DMIT కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. ECG టెక్నీషియన్ కంపల్సరీ ECG టెక్నీషియన్ డిప్లొమా ఇది కూడా APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. EEG టెక్నీషియన్ సేమ్ అనమాట. ఇది కూడా ENMG EEG ఈ యొక్క కోర్స్ అయితే PG డిప్లొమా న్యూరో టెక్నాలజీలో చేసి ఉండాలన్నమాట. ఎలక్ట్రీషియన్ కంపల్సరీగా 10th, అదేవిధంగా ITI బ్యాక్గ్రౌండ్, ఎలక్ట్రికల్ ట్రేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, సో MBBS BSc ఎమర్జెన్సీ మెకానికల్ టెక్నాలజీ ఈ యొక్క కోర్స్ చేసి ఉండాలి. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట. పర్టికులర్ ఎక్కువ ఉన్నాయి పోస్టులు ఇవి. మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ వచ్చేవాటికి ఇది వచ్చేటికి ఇంటర్మీడియట్ CEQL అంటారు. డిప్లొమా కంప్లీట్లో అప్లికేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్ అనమాట ఇది. అదేవిధంగా వొకేషనల్ కోర్స్ అయితే కలిగి ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ గేట్ వచ్చి DMLT MLT చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. OT టెక్నీషియన్ ఇది డిప్లొమా మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అనమాట. మస్ట్ బి రిజిస్టర్డ్ అని APPMB. ఆఫీస్ సబార్డినేట్ SSC ఈక్వలెంట్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ ఇది కూడా అదేనమాట. ఇక పర్ఫ్యూషనిస్ట్ కంపల్సరీ ఈ యొక్క డిప్లొమా పర్ఫ్యూషనిస్ట్ టెక్నీషియన్ చేసి ఉండాలి. APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వచ్చేప్పటికి
ఇది మనం బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అయితే ఈ యొక్క డి ఫార్మసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయి ఉండాలి. న్యూక్లియర్ ఫిజిసిస్ట్ అనమాట. దీనికి సంబంధించి ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ప్లంబర్ వచ్చేవాటికి మస్ట్ బి 10th క్లాస్, ఐటీఐ, ఫిట్టెడ్ ట్రేడ్ అనమాట. ప్లంబింగ్లో చేసి ఉండాలి. రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, సేమ్ ఇది కూడా రేడియేషన్ టెక్నాలజీ సంబంధించి ఒక కోర్స్ అనేది చేసి ఉండాలన్నమాట. ఇంకా బార్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. రేడియాలజికల్ ఫిజిసిస్ట్, ఇది మస్ట్ బి ఎంఎస్సీ డిగ్రీ ఆ ఫిజిక్స్ అనమాట. న్యూక్లియర్ ఫిజిక్స్ చేసి ఉండాలి. స్పీచ్ థెరపిస్ట్ మస్ట్ బి పాస్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ, డిప్లొమా స్పీచ్ థెరపిస్ట్ అనమాట. శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్, ఇది 10th క్లాస్ క్యాడర్ అనమాట. ఏజ్ వచ్చేప్పటికి మనకి అప్పర్ ఏజ్ వచ్చేప్పటికి 42 years వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఎవరైతే ఉంటారో వీరికైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ 10 years వరకు కూడా ఉంటుందండి. 52 years ఏజ్ లిమిట్ హైయర్ అనమాట మ్యాక్సిమం. సో మనం ఈ యొక్క ఫీజుకి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఓసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 250 ఉన్నదన్నమాట. ఇది డీడీ అయితే తీయాలి. ఇక డీడీ వచ్చేవారికి ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు మీద తీసి మనం పంపించాలి. ఇక మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చేప్పటికి 100 మనకు ఉన్నటువంటి జాబ్ ఏదైతే అప్లై చేస్తున్నా అటువంటి క్వాలిఫికేషన్లో 75% అయితే స్కోర్లో తీయడం జరుగుతుంది. 10 marks వచ్చేప్పటికి మనకి ఈ యొక్క ఏజ్ ఏదైతే ఉందో అయిపోయిన క్వాలిఫికేషన్కి సంబంధించి ఏజ్ 10 marks యాడ్ అవుతుంది. అదేవిధంగా 15 marks కోవిడ్ టైంలో ఎవరైతే పనిచేస్తారో వారికి యాడింగ్ ఉంటుందంటారు. ప్రతి 6 monthsకి 5 marks లకి మ్యాక్సిమం 15 marks వరకు కూడా ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మనం సబ్మిట్ చేయాలి కంపల్సరీగా అనమాట. ఎందుకంటే ఇలా పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరు పడితే ఎవరు అప్లై చేయడానికి లేదు. ఈ యొక్క ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్, మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం ఈ యొక్క పోస్ట్ ఆ బాక్స్లో రాయాలి. ఫోటో అంటించాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. ఇక రిజర్వేషన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే సబ్ క్యాస్ట్లో ఉన్నట్లయితే సబ్ క్యాస్ట్లో సహా ఈ యొక్క క్యాస్ట్ అయితే మెన్షన్ చేయాలట. ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ, బీసీలో సబ్ క్యాస్ట్లు ఏబిసిడిఈ ఉంటాయి, అవి అయితే అయ్యాయి అనమాట. అదేవిధంగా ఆల్రెడీ మీరు చేస్తున్నట్టు ఈ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎస్ అని లేదంటున్నావు అని, ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ సాధన సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేదంటున్నావు అని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఎస్ లేకపోతే నో అని, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఆల్రెడీ ఈ యొక్క ఎస్ అని లేదైతే నో అని పెట్టాలన్నట్టు. మొబైల్ నెంబర్ వేయాలి. డీడీ నెంబర్ ఎవరైతే ఈ యొక్క ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే డీడీ నెంబరు, ఈ యొక్క డేట్, అమౌంట్ అయితే వేయాలి. అడ్రస్ అయితే మంది ఆధార్ కార్డులో ఉన్నట్టుగా రాయాలన్నమాట. క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ లేకుంటే స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు క్వాలిఫికేషన్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనమాట. ఇవి మనం ఎక్కడ చదివాము, అదేవిధంగా స్కూల్ పేరు, ఆ యొక్క డిస్టిక్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసేసి మనం డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, ఇక్కడ మన పేరు, మన తండ్రి గారి పేరు రాసేసి సిగ్నేచర్ అయితే చేసేయాలన్నమాట. సో ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే పోస్టులకు సంబంధించి కానివ్వండి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి, ప్రతి డీటెయిల్స్ అయితే మనం చాలా క్లియర్ వివరించడం జరిగింది. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క కామెంట్ బాక్స్లో అయితే మీరు మీ యొక్క డౌట్ని అయితే మెన్షన్ చేయగలరు. చేసినట్టయితే దానికి సంబంధించిన రిప్లై అయితే నేను ఇస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.